మిత్రుడు అభివృద్ధి పథంలో ఉన్నప్పుడు నలుగురిలో చెప్పుకోవాల్సిన మాట వాడు నా మిత్రుడు అని. అదే మిత్రుడు కష్టాల్లో ఉన్నప్పుడు 10గురితో చెప్పుకోవాల్సిన మాట నేను వాడికి మిత్రుడిని అని. ఎవరో నా గురించి చీప్గా చెప్తే నేనేమి చీప్ అయిపోను. ఎవరో నన్ను పొగిడితే నేను పొంగిపోను. ఎందుకంటే నా గురించి నాకు పూర్తిగా తెలుసు. ఇది నేను అని ఒకరి ముందు నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు తెలిసిందొక్కటే, నాకు నచ్చినట్టు బ్రతకడం. తాను కూర్చున్న కొమ్మ విరిగిపోతుందేమోనన్న భయం పక్షికి ఉండదు. ఎందుకంటే ఏ పక్షి కూడా తను వాలిన కొమ్మను నమ్ముకోదు, తన రెక్కల్ని మాత్రమే నమ్ముకుంటుంది. మనసుకు గాయం చేసిన వారిని, మనుషులను దూరం చేసుకోవడం వల్ల సమస్యకు పరిష్కారం లభించదు. ఎటువంటి పరిస్థితులలో మనతో వారు కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందో అర్థం చేసుకోగలిగితే 100కి 99 సమస్యలు తీరిపోయినట్టే. పడిపోతే పగిలిపోయే ఫోన్కే ఎంతో విలువ ఇస్తాం. అలాంటిది జీవితాంతం మనతో ఉండే బంధాలకు ఇంకెంత విలువ ఇవ్వాలి? చిన్న చిన్న కారణాలతో బంధాలను దూరం చేసుకోకండి.